షర్మిలమ్మ చాలా పవర్ఫుల్ అవుతుంది, అమ్మో ఇట్లయితే ఎట్లమ్మా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని చెప్పి షర్మిలమ్మని పక్కన పెట్టేశారు. ఇంకో 6-7 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. అప్పుడు కడప నుంచి షర్మిలమ్మ పోటీ చేస్తుంది అనుకున్నారు, జరగలేదు. జగనన్న గారు అప్పటికి జంకిపోయినారు. ఓకే, సో షర్మిలమ్మను కడప నుంచి కాక విశాఖపట్నం నుంచి పెడతాము అని అనుకున్నారు, తప్పించాలి కడప నుంచి. కడప మనకి సర్ఫోర్ట్, సో అక్కడికి రానికుండా పక్కన పెట్టాలనుకున్నారు, అది కూడా చేయలేదు. ఫైనల్గా అప్పుడు ఆ సీట్కి ఎవరు వచ్చారు? అవినాష్ రెడ్డి గారు. అప్పుడు ఆ ఎలక్షన్ల ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇది. వివేకానంద రెడ్డి గారు, అవినాష్ కేపబిలిటీ చూడండి. ఆ ఎలక్షన్స్ అంతా ఎవరు అక్కడ లీడర్? వివేకానంద రెడ్డి గారు. అవినాష్ అసలు పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వస్తున్నాడు. అప్పటికే వైఎస్ షర్మిల గారు 3000 కిలోమీటర్లు తిరిగారు, ప్రజల్లో ఉన్నారు. ఇక్కడ అవినాష్ ఎవరికో ప్రాబ్లం ఉంటే మాట్లాడేదానికి కూడా ఇంకా శక్తి లేని పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. తనకి ఇష్టం లేకున్నా కానీ, తనకు షర్మిలమ్మని నిలబెట్టాలని అనుకున్నా కానీ తప్పు చేయకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ హీ వెంట్ ఫార్వర్డ్. తర్వాత 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్. పవర్లో లేకున్నప్పుడు ఎవరిని పెట్టినా కష్టము అని చెప్పేసి ఆలోచించి ఎవరు ఆప్షన్స్ లేక వివేకానంద రెడ్డి గారిని అడిగితే ఒప్పుకున్నారు. ఆయన తప్ప వేరే ఎవరైనా సరే గెలవరు అనుకున్నారు. మొత్తం జిల్లా అంతా వివేకానంద రెడ్డి గారు చూసుకున్నారు. ఒక పులివెందుల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం అవినాష్ రెడ్డి అండ్ కో చూసుకుంటున్నారు. పులివెందుల మన అడ్డా, కానీ ఆ అడ్డాలోనే మనకి ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే అక్కడ వెన్నుపోటు రాజకీయం మొదలైంది. ఇంతవరకు ఎక్కడే కానీ వివేకానంద రెడ్డి గారు ఎంత అడిగినా తనకు కోరినట్లు వినకపోయినా కానీ సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. బట్ ఇక్కడ ఆయననే నిలబెట్టి ఆయననే ఓడించడం జరిగింది. ఓకే, అయినా కూడా చాలా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. అయినా కూడా ఇట్లా మళ్ళీ వెన్నుపోటు చేయాలని లేకపోతే హత్యలు చేయాలని అనుకోలేదు. నా సత్తా నేను చూపిస్తాను మీకు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2017 ఇంకా 2 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ టైంలో కృషి చేస్తూనే ఉన్నాడు. సో ఇది 2017లోనే మొదలుపెట్టాడు క్యాంపెయినింగ్. మళ్ళీ ఒక పక్కన తను కృషి చేస్తున్నాడు, క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఒక పక్కన షర్మిలమ్మకి ఇవ్వమని అడుగుతున్నాడు. చాలా చోట్ల రూమర్స్ కూడా వస్తున్నాయి, షర్మిలమ్మ నిల్చుంటుంది అని చెప్పేసి, కడప నుంచి ఎవరు అని చెప్పేసి. అగైన్ ఇది సోర్స్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, షర్మిలమ్మ పేరు వస్తుంది. క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, పాదయాత్ర. వివేకానంద రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే అక్కడక్కడ కలుస్తున్నారు. ఇది అనంతపూర్లో కలిశారు, తర్వాత శ్రీకాకుళంలో వెళ్ళి కలిశారు. కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నారు వివేకానంద రెడ్డి గారు కూడా పార్టీని నిలబెట్టడానికి. మళ్ళీ తనను ఓడించారు అని ప్రొటెస్ట్ చేయకుండా ఇంకా స్ట్రాంగ్గా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన. ఫ్లాగ్ కూడా స్టార్ట్ చేశారు. సో December 1st
2010లో మినిస్టర్ ఇస్తే 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపెట్టారు. ఓకే, ఆ విషయం అప్పటికి యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారికి చెప్పి చేసింది కాదు, సొంతంగా చేసుకున్న డెసిషన్. సో వాళ్ళిద్దరూ రిజైన్ చేసిన సీట్లకి ఎలక్షన్లు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వైఎస్ విజయమ్మ గారికి పోటీ పడింది పులివెందుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి. ఇది 2011 మే నెలలో. అప్పుడు ఇట్ వాస్ కన్సర్న్, ఇట్ వాస్ ఫైట్ అగేన్స్ట్ లెగసీ అండ్ సింపతి. అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు, విజయమ్మ గారు గెలిచారు, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత మొదలైన సిబిఐ కేసులు. సిబిఐ కేసులు పెట్టుతుండగా వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలి అని చెప్పి అన్న కొడుకు సపోర్ట్ చేయాలి ఎటు పరిస్థితుల్లో. హీ రిజైన్ ఫ్రమ్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేశారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనను అరెస్ట్ చేసినాక షర్మిల టేక్స్ చార్జ్. షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు తీసుకొని ముందుకెళ్తుంది. నెల 2 నెలల్లో బై ఎలక్షన్స్ జరిగాయి. 18 ఎమ్మెల్యే సీట్లకి, 1 ఎంపీ సీట్కి. ఎంపీ సీట్కి ఐ థింక్ మేకపాటి గారు, సుబ్రహ్మరెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మేకపాటి గారికి 2 లక్షల పైన ఓట్ల మెజారిటీతో గెలిచారు. 15 ఎమ్మెల్యే సీట్లకు గాను 13 ఎమ్మెల్యే సీట్లకు గాను గెలిచారు. సో ఇది షర్మిలమ్మ గారు క్యాంపెయిన్ చేసి తర్వాత గెలిచిన సీట్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. చెల్లెలుగా తను రోడ్ల మీద పడింది, మరో ప్రజాప్రస్థానం అని. ఎండనక వాననక పిల్లల్ని ఇంట్లో వదిలేసి, స్కూల్కి పోయి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో వదిలేసి, నిన్న నేను కడపలో ఉన్నాను. ఒక్కరోజు క్యాంపెయిన్ చేయడానికి, ఎండలో తిరగడానికి చాలా చాలా కష్టం అనిపించింది. అక్టోబర్ 2012లో మొదలుపెట్టింది, మళ్ళీ ఆగస్ట్ 2013 వరకు రోడ్ల మీద ఉన్నది. ఐ థింక్ మధ్యలో కాలుకి సర్జరీ అవసరం పడితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళింది. సర్జరీ అయినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళింది. అంత కష్టపడి వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టింది. అదర్వైజ్ అది కూలిపోయిండేది మా పార్టీకి. దానికి ఏమైంది? దానికి ప్రతిఫలం సో షర్మిలమ్మ పేరు మాత్రం వస్తూనే ఉంది. ఓకే, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు సంవత్సరం 2019. ఇది సాక్షి టీవీలో చూసినాను. కడప ఆత్మీయ సమ్మేళన అని చెప్పి కడపలో ఎమ్మెల్యే వాళ్ళందరినీ పిలిచారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నాడు దీంట్లో. మీరు నోటీస్ చేయాల్సింది ఇది. అందరినీ పలకరించాడు, కానీ పబ్లిక్గా అవినాష్ మీద ఎంత కోపం ఉందో చూస్తున్నారు. ఇక్కడ పార్టీకి అయితే పనిచేస్తున్నారు, కానీ ఆన్ పర్సనల్ ఫ్రంట్ అవినాష్ అంటే ఎంత కోపమో చూస్తున్నారు. ఈ క్రమంలో 2019 సంవత్సరం జనవరి ఫిబ్రవరి ఆ టైం ఫ్రేమ్లో ఒక కడప జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రమంతా బూత్ లెవెల్ కమిటీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఇట్లా వీడియోస్ 2 minute వీడియోస్ ఎంకరేజ్ చేసి మొత్తం రాష్ట్రం అంతా పంపిస్తున్నాడు. సో ఎవరినైతే కడప నుంచే లేకుండా చేయాలనుకుంటున్నారో
ఇప్పుడు ఆ మనిషి మొత్తం రాష్ట్రం అంతా పోతున్నాడు, మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. రాజమండ్రిలో, వైజాగ్లో, విజయవాడలో, తిరుపతిలో బూత్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్ అని చెప్పేసి. ఇట్లా చాలా వీడియోస్ చేసి పంపిస్తున్నారు. మీ ఓటు లేకుంటే ఏం చేయాలి, మీ ఓటు ఎక్కడుందో ఎట్లా కనుక్కోవాలి, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ చేస్తున్నాడు. ఓకే, ఇంక నేను ఇవన్నీ ప్లే చేయట్లేదు, జస్ట్ ఫర్ కన్స్ట్రెయిన్స్ ఆఫ్ టైం. ఇట్లా టాపిక్ తీసుకొని చేస్తూ ఉన్నాడు. ఓకే, అండ్ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారు కడప ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టారు హైదరాబాద్లో, అది 10వ తారీఖు ఫిబ్రవరి 2019. ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ 3 వారాల్లో వివేకానంద రెడ్డి గారు ఒక మీటింగ్లో ఉన్నారు. చూడండి, ఇది వైఎస్ఆర్సిపి ఇంటలెక్చువల్స్ ఫోరం, మొత్తం స్టేట్ వైడ్ ఇంటలెక్చువల్స్ నందని మళ్ళీ కూకట్పల్లిలో కలిసి మీటింగ్ పెడుతున్నారు. సో ఆయన పాపులారిటీ ఇంకా ఎక్కువైపోతుంది.